హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్. మీకు ఈరోజు ఒక విషయం చెప్పాలనిపించింది, చెప్తాను చూడండి. చాలామంది ఆన్లైన్లో కానీ లేదంటే ఏదైనా యాప్ ద్వారా ఇలాగా బుక్ చేసుకుంటాం కదా. మనం టీషర్ట్లైనా, బెడ్షీట్లైనా, శారీస్ అయినా ఏవైనా ఆర్డర్ చేసుకుంటాం కదా. వీటిల్లో ఏమైందంటే నేను 2 బుక్ చేసుకున్నానండి. 2 ఆర్డర్ చేశాను చూడండి. అంటే 2 బెడ్షీట్లు నేను ఇలా ఆర్డర్ చేశాను. అయితే ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఏంటంటే చాలామంది ఆర్డర్ చేయడం చాలా మంచిగానే చేస్తారు, కానీ మనం చూసింది ఒకటైతే వచ్చేది ఒకటి వస్తుంది. కొంచెం గమనించండి. ఇది మాకు రెండోసారి జరిగింది చూడండి. నేను బెడ్షీట్ బుక్ చేశాను. ఇది వచ్చి అంటే ఎవరో ఆల్రెడీ వాడేసి ఉంటుంది చూడండి, అలాగా పాతది వచ్చింది. నేను ఆర్డర్ చేసింది మాత్రం బ్లాక్ కలర్లో కాటన్ది ఆర్డర్ చేశాను. ఇది మళ్ళీ సిల్క్ వచ్చింది చూడండి. ఇంకా నేను ఇప్పను కూడా. ఇంకా అంటే మనం బుక్ చేసుకునేటప్పుడు చూపించేటప్పుడు మంచి చూపిస్తున్నారు. అది మనకి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది. ఒకటి, చాలామంది ఆర్డర్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే, చాలా వరకు తెలుసు ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ పంపించడం తెలుసు. ఇంకా కొంతమందికి ఏంటంటే ఆర్డర్ చేసేది ఒకటే తెలుస్తుంది, మళ్ళీ రిటర్న్ పెట్టేది కూడా తెలియట్లేదు. రిటర్న్ పెట్టిన తర్వాత కూడా మన డబ్బులు ఎక్కడికి పోవండి, మనకి ఇచ్చేస్తారు, తర్వాత మన అకౌంట్లో పడిపోతాయి. కాకపోతే షాపుకి వెళ్ళి చూసి కొంటే పర్వాలేదు, కానీ ఇలా మాత్రం ఆర్డర్ చేసి మాత్రం తీసుకోకూడదు అనిపిస్తుంది. ఒకసారి జరిగితే ఏదో బై మిస్టేక్ అనుకోవచ్చు. మాకు శారీస్లో ఒకసారి ఇలానే జరిగింది. ఇప్పుడు ఈ బెడ్షీట్ ఇలా జరిగింది. ఆల్రెడీ మేము రిటర్న్ పెట్టాము, కాకపోతే చాలామంది బుక్ చేయడం చేస్తున్నారు. అది తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలని కాంప్రమైజ్ అయ్యి ఉంచుకుంటున్నారు. ఎందుకంటే నాకు ఒక 2-3 చెప్పారు, మా ఫ్రెండ్ బుక్ చేసి తర్వాత మళ్ళీ రిటర్న్ పెట్టవచ్చు, మళ్ళీ మన డబ్బులు ఎక్కడికి పోవు, వచ్చేస్తాయని చెప్పింది. ఒకసారి కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేశానండి, మొన్ననే వచ్చింది, ఓపెన్ చేశాను, చూపిద్దామని పెట్టాను. ఇదిగోండి, ఇదైతే అసలు ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడే వచ్చింది. ప్యాకింగ్ ఎక్కడ ఓపెన్ చేయలేదు, ఇప్పుడు తీస్తాను. ఎలా వచ్చిందో ఏంటో చూడాలి, ఎందుకంటే ఆల్రెడీ అది అలా వచ్చింది కాబట్టి. మళ్ళీ ఒకటండి, ఓపెన్ చేసేటప్పుడు కూడా మీరు కొంచెం వాడు స్టిక్కర్ వేసి ఇస్తాడు కదా, అది అంటే చింపకుండా, అంటే దీన్ని మాత్రం ఏం చేయకూడదు. ఇక్కడ ఒకటి కోడ్లా ఇస్తున్నాడు కదా, దీన్ని మాత్రం ఏం చేయకూడదు. ఇది ఉంటే మాత్రం వాపస్ తీసుకుంటాడు. అందుకనే మనం చాలా పైన ఇలా తీసుకుంటూ రావాలి, కింద మాత్రం ఓపెన్ చేయకూడదు. చేస్తే వాడు మళ్ళీ తీసుకోడు. చూద్దాం ఇది ఎలా వచ్చిందో. నేను చేసింది కాటన్ బెడ్షీట్ బుక్ చేస్తాను. ఇది చూద్దాం ఎలా వచ్చిందో. చూపించేటప్పుడు చాలా బాగా చూపిస్తున్నాడు, మనం కూడా అలానే వస్తుందని చెప్పి మనం తీసుకుంటున్నాం. కాకపోతే ఈ బెడ్షీట్ కూడా నాకు నచ్చలేదండి. తీస్తున్నా కూడా ఏదో బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఇదిగోండి, అది నేను నిన్న వచ్చింది. నేను 2 బుక్ చేశాము, అది నేను నిన్ననే ఓపెన్ చేశాను. పోనీ అంటే సరేలే, అదొక్కటి అలా వచ్చిందేమో, ఇదైనా మంచిగా వస్తుంది అనుకున్నాను. ఇది కూడా క్లాత్ వచ్చి సిల్క్ మిక్స్ అండి, కాటన్ అయితే కాదు. అట్ట ముక్కలా ఉంది. అదిగోండి, ఫోల్డింగ్లోనే ఇలా ఉంది.
బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఈ బెడ్షీట్ కూడా బాగా రాలేదు. చాలామంది బుక్ చేసుకున్నామండి, చెప్పులు బుక్ చేసుకున్నాం, లేదంటే ఇదిగో ఈ టాప్ బుక్ చేసుకున్నాను ఇలా చెప్తారు కదా చాలామంది. వాళ్ళకేంటో మంచిగానే వస్తాయి. ఎప్పుడు బుక్ చేయని వాళ్ళు చేద్దామని చేస్తే వాళ్ళకి మాత్రం ఇగోండి ఇలా వస్తున్నాయి. ఇప్పుడు నేను నిన్న ఓపెన్ చేశాను, ఇది మీ ముందు ఇప్పుడు ఓపెన్ చేద్దామని చేశాను. చూశారు కదా. నాకు తెలిసి షాప్కి వెళ్ళి ₹1 ఎక్కువైనా సరే షాప్కి వెళ్ళి కొనుక్కోవాలని అనిపిస్తుంది. ఇలా బుక్ చేస్తే భయం వేస్తుంది. అక్కడ ఏంటంటే మన కళ్ళకి కనిపిస్తుంది, క్లాత్ మనం ఇలా పట్టుకొని చూడవచ్చు, మన ముందు తెలుస్తుంది బాగుందా లేదా అని. కానీ ఇలా బుక్ చేస్తే మాత్రం ఇదిగోండి ఇలా వస్తాయి. చాలామందికి రిటర్న్ పెట్టుకోవడం తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. వచ్చాయి కదా ఏం చేస్తామని అలా అడ్జస్ట్ అయి ఉంటారు. పర్లేదండి, నేను చెప్పాను కదా, అది మా పైన ఒకటి ఇస్తాడు కదా, అది చింపకుండా ఉంటే మళ్ళీ మనం రిటర్న్ పెట్టుకోవచ్చంట, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. కానీ ఆలోచించి చేయండి ఎప్పుడైనా. వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా 2 బెడ్షీట్లు పోయాయి.